రమణ, నువ్వు ఇంత బిజీగా ఉంటావు కదా, అసలు నువ్వు ఎంత సంపాదిస్తావు మంత్లీ? ఈవెంట్స్ ఉంటే మాత్రం ఒక 4-5 లక్షలు మంత్లీకి వస్తుంది మేడం. అంటే అన్ సీజన్ ఉంటుంది మాకు. ఇప్పుడు 5వ నెల నుంచి వినాయక చవితి స్టార్ట్ అయినంత వరకు అప్పుడు జీరో, ఏముండదు. ఇప్పుడు సంక్రాంతి నుంచి స్టార్ట్ అయింది కదా, నాన్ స్టాప్ గ్యాప్ లేకుండా చేస్తున్నాం అలా. అంటే ఇప్పుడు మీకు వచ్చిన టైంలోనే దాన్ని సేవ్ చేసుకొని రాని టైంలో అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటారు. అంతే అంతే. రమణ, నువ్వు ఇంత ఎప్పుడు ఎదిగావురా? ఇన్ని తెలిసిపోతున్నాయి అసలు నీకు ఇప్పుడుండే ఈ జనరేషన్ కోసం. ఇదంతా ఏంటి ఎక్స్పీరియన్సా నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా? చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు, తర్వాత వచ్చి అంటే అన్ని చూసి వచ్చాం కదా. అంటే జీరో నుంచి స్టార్ట్ అయ్యాం కాబట్టి ఆడపిల్ల బరువు బాధ్యతలు అన్ని కూడా మనం చూసుకుంటున్నాం అనమాట. బరువు బాధ్యతలు అంటే నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. బేసిక్గా అప్ అండ్ డౌన్స్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లోని ఉంటాయి. అలాగే మీకు కూడా అప్ అండ్ డౌన్స్ అనేది మీ లైఫ్లో వచ్చే ఉంటాయి. ఎలాంటి ఫేస్ చేసి వచ్చారు? ఎలాంటివంటే స్టార్టింగ్లో మీకు చెప్పాను కదా, చదవాలని ఆలోచన ఉన్నా సరే చదివించలేని పరిస్థితి. ఆ టైంలో 3 పూటలు తినాలంటే చాలా కష్టంగా ఉండేది. 2007, 2006 ఆ టైంలో. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు ఆడపిల్లల పెళ్ళిళ్ళు కావచ్చు, లేకపోతే ఉండడానికి ఇల్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ కలమ్మ తల్లి ద్వారా వచ్చాయి అనమాట. ఈ జనాలు ఆదరించబట్టి సో అవన్నీ కూడా వచ్చాయి. కానీ అలాంటి టైంలో ఒక ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే చాలా కష్టంగా ఉండేది. అక్కకి పెళ్లి చేసేటప్పుడు నాకు ఊహలేదు, నాకు అంత తెలియదు అనమాట. మీ అక్కకి పెళ్లి చేసేటప్పుడు నాన్న చేసేసాడు. చెల్లికి మాత్రం నా చేతులతోనే చేశాను అనమాట. ఆ టైంలో 5 లక్షలు కట్టినాం అనమాట. 2017 టైంలో 5 లక్షలు అంటే నాకు అనకూడదు, కానీ ఒక పెద్ద బరువులా అనిపించేది. అప్పుడు నాకు నెలకి ఒక 25,000 ఎంత జీతం ఆ టైంలో ఉండేది అనమాట. 1 లక్ష దగ్గర సంబంధం అయిపోయి మళ్ళీ బ్యాక్ వచ్చేసిన సిచ్యువేషన్ కూడా ఏర్పడాయి అనమాట. అంటే మీ టైంకి మేము మనీ ఇవ్వలేని సిచ్యువేషన్ అనమాట. ఇంత కట్నం ఇవ్వాలి, ఇంత తక్కువ అయితే మేము చేసుకోమని ఎప్పుడైనా ఆ టైంలో అలాగే ఓపెన్ గా మాట్లాడారు మరి. నీటి మీద రాతలే. సో అలాంటి సిచ్యువేషన్లో నేను కంపెనీ నుంచి వచ్చి ఆ 1 లాక్ అటు ఇటు అవుతుంది, నెల రోజుల నుంచి అటు ఇటు అవుతుంది చెల్లి పెళ్ళి అనమాట. సో ఆ ₹1,00,000 కోసం కింద మీద పడుతూ ఉంటే ఇంకా నేనే అప్పు చేసిన ఆడపిల్ల పెళ్లి చేయాలనే ఆలోచనతో ఆ టైంలో ఇంకా నా కష్టజీతంతో చెల్లికి ఆ రోజు పెళ్లి చేసాం అనమాట. అన్ని చూసి వచ్చానండి అవన్నీ. నీ చిన్నప్పుడు కానీ ఎప్పటికైనా ఇప్పటికీ నేను మర్చిపోలేను, నా హార్ట్ బ్రేక్ అయిన మూమెంట్ అనేది మీ లైఫ్లో ఏదైనా ఉందా? అదే ఇందాక చెప్పాను కదా, అదేనండి. ఎందుకంటే ఒక వ్యక్తి సమాజం దృష్టిలో ఎంత ఎదవైనా పర్వాలేదండి, కానీ జన్మనిచ్చిన తల్లిదండ్రుల దృష్టిలో అవ్వకూడదండి. నా ఇంటెన్షన్ ఎవరి దగ్గరైనా వాడు ఏమనిపించుకొని అనవసరం, కానీ అమ్మ నాన్న దృష్టిలో ఎదవ అనిపించుకుంటే వాడు ఆ భూమి మీద ఉండడం వేస్ట్. అలాంటి సిచ్యువేషన్ నాకు వస్తుందేమో నాకు ఆలోచనతో సో ఇందాక చెప్పినట్లుగే తాగేసి ఇంటికి వెళ్ళిపోయానని చెప్పాను కదా. అప్పటికి ఎప్పుడు ఏడనమ్మ ఆ రోజు చాలా దారుణంగా ఎవరికైనా చేతికి అంది వచ్చిన కొడుకు ఇలా తయారవుతున్నాడు అంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది అనమాట. సో అలాంటి సిచ్యువేషన్ లో నేను తీసుకున్న నిర్ణయం చాలా మంచిది అనేసి నాకు అనిపించింది అనమాట. బేసిక్ గా మీ మదర్ కి మీరు చాలా రెస్పెక్ట్ ఇస్తారు, మీ మదర్ కోసం మీరు చాలా చేస్తున్నారు. కొంతమంది తల్లిదండ్రులను పట్టించుకోలేని వాళ్ళే ఉన్నారు, అసలు వాళ్ళు కళ్ళ ముందు ఏడుస్తూ ఉంటారు. రీసెంట్ గా నేను ఒక వీడియో చూసాను, వాళ్ళ మదర్ ని ఇంట్లోంచి గెంటేస్తే ఆవిడ ఒక పార్క్ లో కూర్చొని ఒకరితో చెప్తుందనమాట, నేను నా కొడుకుని కానీ నేను తప్పు చేశానా, నన్ను ఇంట్లోంచి బయటకు గెంటేశాడు నా కొడుకు అని చెప్పి ఆవిడ ఈ పార్క్ లో కూర్చొని చాలా ఏడుస్తుంది. అలా చేసే కొడుకులకి మీరు ఏం చెప్తారు? ప్రపంచానికి పరిచయం చేసినందుకు వాళ్ళే భారం అనుకున్న పిల్లలు మీరు ఎన్నో చాలా మంది ఉన్నారు ఈ సమాజంలో. అది కూడా మీరు చెప్పినట్లగే రీసెంట్ గోదావరి వాళ్ళది ఒక వీడియో చూసా. పెద్ద ఆయన ఒక 60 years ఉంటుంది. ఆయన చాలా ఎమోషనల్ గా మాట్లాడుతూ, చనిపోయిన తర్వాత నేను 2 గొర్రెపోతులు కొంటా, నేను 2 గొర్రెపోతులు కొంటా అని అప్పుడు గుద్దుకోకండ్రా అంటే, లైక్ చనిపోయిన తర్వాత కార్యం చేస్తారు కదా, ఆ గొర్రెపోతులు మాకు అవసరం లేదురా, ఉన్నప్పుడే నాన్న అని మంచిగా పలకరిస్తే చాలా సంతోషంగా ఫీల్ అవుతాం రా. సో లేని తర్వాత మీరు 2 గొర్రెపోతులు కోసుకుంటే మాకేం వస్తుందిరా, అప్పుడు ప్రెస్టేజ్ కోసం మీరు అప్పుడు వెళ్తారు. అవన్నీ కూడా పక్కన పెట్టి ఈ ప్రపంచానికి పరిచయం చేసిన తల్లిదండ్రులు అనుకొని సో వచ్చి పక్కన కూర్చొని కమ్మగా 4 మాట్లాడి మీ చేత్తో ఒక 4 ముద్దలు వడ్డిస్తే చాలా సంతోషంగా ఫీల్ అవుతాం రా. ఆ ప్రేమ కూడా మేము దూరం అయిపోయాము. ఎదు రోజు మీరు కూడా మా ఏజ్కి వస్తారు. అలాంటి సిచ్యువేషన్ లో మీరు మమ్మల్ని వదిలిసినట్లుగా మీ పిల్లలు మిమ్మల్ని వదలరని గ్యారంటీ ఏంటి? వాళ్ళకి మీరు చూపించాల్సిన విషయం ఏంటంటే, మీకు నాకున్న బాండింగ్ ఎలా ఉంటది, సో వాళ్ళకి అది నువ్వు నేర్పితే రేపు పొద్దున్న వాళ్ళు కూడా ఫ్యూచర్ లో మా తాతతో మా నాన్న ఇలా ఉన్నాడు, సో నేను మా నాన్నతో తర్వాత నేను ఇలాగే ఉండాలని వాళ్ళకి నేర్పించాలి. అవన్నీ పక్కన పెట్టి పెద్ద పెద్దగా రిచ్ గా బతకాలని, లేకపోతే పై చదువులు చదవాలని, సో ఇంకెక్కడో ఉందాతనంగా బతకాలని, సో తల్లిదండ్రులతో ఉంటే ఫ్రెండ్స్ దగ్గర కావచ్చు, ఇంకొకరి దగ్గర కావచ్చు, సీప్ అయిపోతామని, ఇవన్నీ కూడా మానుకోండ్రా అని భలే అనిపించింది అనమాట. తల్లిదండ్రులతో ఉంటే చీప్ అయిపోతుంది అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఉంటారు, ఎందుకు ఉండరండి.
ఈ రోజు నాకు ఈ ఫేమ్ వచ్చిందండి. మొన్నటి వరకు నేను ఊర్లో ఆవులు కాసుకునేవాడిని. 10th అయిపోయిన తర్వాత ఒక 6 or 7 months నేను ఆవులు కాసా. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి నేను రాష్ట్రం దాడుతానో లేదో కూడా నాకు తెలియదు. ఆ టైంలో నాకు అనకూడదు, కానీ 10,000 అంటే లక్షలాగా ఉండేది, లక్ష అంటే కోట్లాగా ఉండేది. సో అవన్నీ కూడా దాటుకొని అమెరికా ఇవన్నీ చూసేసా, చాలా ఎంజాయ్ చేసా, అంతా బాగుంది. సో ₹1,00,000 చూస్తే చాలా గొప్ప అనుకున్నటువంటి ₹1,00,00,000 కూడా చూసా. నా కళ్ళతో నేను కష్టపడిన డబ్బులు ₹1,00,00,000 కూడా చూసా. సో అలాంటి సిచ్యువేషన్ లో మంచిగా టాప్ టూప్ గా రెడీ అయ్యి, సో ఏదైనా ఒక కథ కార్యానికి వెళ్ళేటప్పుడు సో మా అమ్మని తీసుకొని వెళ్ళాను అనుకోండి, ఎగ్జామ్ తీసుకొని వెళ్ళాను అనుకోండి, కొంతమంది చనిపోతుంది అనమాట. ఈడు ఎంత రిచ్చుకున్నాడు కదా, వాళ్ళేంట్రా అలా అలాగున్నారు, వాళ్ళు ఎక్కడ ఎలా అనుకుంటారని ఈడు ఫీల్ అయిపోతాడు. వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం నువ్వు తల్లిని పక్కన పెడితే నీ జీవితానికి ఏముంది అర్థం? సో నువ్వు ఎన్ని కోట్లు సంపాదించబ్బా, ఎన్ని సంపాదించు, 9 నెలలు మోస్తుంది కదా తల్లి. ఆ టైంలోనే ఒక్క క్షణం కాదనుకుంటే నువ్వు ఈ భూమి మీదకి వస్తావా? ఆ రోజే ఈయన ఎందుకు ఈ ప్రపంచానికి పరిచయం చేయాలనుకుంటే నువ్వు ఈ ప్రపంచానికి పరిచయం అవుతావా? లేదు కదా. నువ్వెంత ఉన్నతాధికారి అయినా సరే, నువ్వు ఎలాంటోడు అయినా సరే, తల్లిదండ్రులు కొడుకువే, నీకు వాళ్ళ తల్లిదండ్రులే. అది గుర్తుపెట్టుకోవాలి. అది ఎప్పుడైతే మనం మర్చిపోతామో నువ్వెంత కోటీశ్వరుడు అయినా శూన్యంతో సమానం. నీ చుట్టుపక్కల వాళ్ళు గమనించకపోయినా పైన ఉన్న దేవుడైతే గమనిస్తాడు. ఏదో రోజు నీకంటే ఒక రోజు వస్తుంది. శిక్ష అనేది పడుతుంది అంటారు అలా చేసే వాళ్ళకి? ఆ టైంకి వచ్చినప్పుడు భగవంతుడు వాళ్ళకి అదే త్రోవ చూపిస్తాడండి. అంటే నువ్వు ఏదైతే చేస్తావో అది నీకు ఖచ్చితంగా వెనక్కి వస్తుంది. వస్తుంది, ఎందుకు రాదు.